ప్రియ మహిళలు, నిరీక్షణ మహిళా కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కార్యక్రమంలోనికి నేరుగా వెళ్దాం. ఈ అంశం మీకు కొంత అసౌకర్యంగా అనిపించవచ్చు, కానీ మనకు చాలా అవసరమైన అంశం. స్త్రీలమైన మనం కొన్నిసార్లు విడిచిపెట్టే బైబిల్ సత్యాలను గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది విమర్శ కాదు, ఆత్మ పరిశీలన. మనమందరము సంస్కృతి, అనుభవము మరియు సంఘ పద్ధతుల ప్రభావముతో మలచబడతాం. కానీ అవి ఖచ్చితంగా దేవుని వాక్యము నుండి కనుగొనబడినవి లేదా దానిపై ఆధారపడినవి కావు. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న వాతావరణమును బట్టి కూడా వాక్యాన్ని మనం అర్థము చేసుకుంటాం. చాలాసార్లు మనకు ఆదరణిచ్చే వాక్యాలపై ఆకర్షించబడుతూ మనలను ప్రశ్నించి అసౌకర్యానికి గురిచేసే వాక్యాలను వదిలిపెడతాం. నేను లోబడవలసిన, విధేయత చూపవలసిన, మన మాటలను అదుపులో పెట్టుకోవలసిన వచనాల విషయంలో నేను ఖచ్చితంగా కష్టపడతాను. మన గుర్తింపు అనేది సంబంధాలలో, విజయాలలో, మనం ఎంతగా సేవ చేస్తున్నామనే దానిలో కాదు, కానీ కేవలం క్రీస్తులోనే, దేవుణ్ణి నమ్మడంలోనే నాటబడి ఉందని ఒప్పుకోవడానికి చాలామంది స్త్రీలు కష్టపడుతుంటారు. అవును, ఈ సంభాషణ వెనుక ఉన్న అసలు అర్థం ఇదే. దేవుని వాక్యం మనలను బంధించేది కాదు, కానీ ఎప్పుడూ వృద్ధి చేస్తుంది. మరియు వృద్ధి ఎప్పుడు కూడా ఏదో మంచినే కలిగిస్తుంది. కాబట్టి ఈరోజు మనము సిగ్గుపరచడానికి లేదా తక్కువ చేయబడ్డానికి కాదు, కానీ ప్రభువా, నేను ఏదైనా పట్టించుకోకుండా ఉంటున్నానా? నేను ఒప్పుకోవలసినవి ఏమైనా ఉన్నాయా? నేను ఎదగవలసిన విషయాలను బట్టి నన్ను పిలుస్తున్నావా అని దేవుణ్ణి అడగడానికి తెరిచిన హృదయాలతో దేవుని వాక్యాన్ని సమీపిద్దాం. ఎందుకంటే దేవుని యొక్క సంపూర్ణ ఉపదేశాన్ని మనము స్వీకరించినప్పుడు కొన్ని విషయాలలో మాత్రమే కాకుండా విశ్వాసములో, బలములో, జ్ఞానములో ఎదుగుతాం. కాబట్టి గట్టిగా శ్వాస తీసుకోండి, ముందుకు వంగండి. మనము దీనిని కలిసి పరిశీలించబోతున్నాం. ఒక శతాబ్దానికి ముందు నుండి స్త్రీల సమస్యలు ఒక నిరంతర చర్చకు పునాది వేశాయి. ఓటు హక్కు, పని స్థలాల్లో భద్రత, అణిచివేతలకు వ్యతిరేకంగా రక్షణకు సంబంధించి ఉద్యమాలు జరిగాయి. లా పాస్ అయింది. ఇంతకుముందు ఎన్నడూ చరిత్రలో లేని ఎన్నో అవకాశాలు ఇప్పుడు స్త్రీలకున్నవి. అవును, అదే సమయాల్లో హెడ్లైన్స్ లేదా సోషల్ మీడియా చూసినట్లయితే ఇంకా సమస్య ఉన్నదని చూపిస్తున్నాయి. ఇంకా వాదనలు జరుగుతున్నాయి. సమాజంలో, కుటుంబాలలో, చర్చలలో స్త్రీ యొక్క పాత్రలలో ఇంకా విభేదాలు, ఆ సంభాషణలు ఇంకా ఆగిపోలేదు. ఇంకా లోతుగా చూసినట్లయితే నా విలువ ఏంటి అనే ప్రశ్నతో స్త్రీ ఇంకా పోరాడుతూనే ఉంది. తరచుగా సమానత్వం కోసం జరిగే గొడవలో ఆ ప్రశ్న తప్పక ఉంటుంది. అయితే మనము వెనుకడుగు వేసినప్పుడు మనకు అర్థమవుతుంది అది కేవలం స్త్రీల సమస్య మాత్రమే కాదు, ప్రతి మనిషి సమస్య అని. పురుషుడు, స్త్రీ ఇద్దరూ తమ విజయాలు, గుర్తింపు, స్థాయిల ద్వారా తమ విలువను నిరూపించుకోవాలనే అనుభూతిని ఎల్లప్పుడూ కలిగి ఉంటారు. ఇది మనం అన్ని చోట్ల చూస్తాం. ఎన్నో సాధించడానికి, ఎక్కువ సంపాదించడానికి, గొప్పగా చూడబడడానికి ఏ విధమైన గుర్తింపు కానీ, వ్యక్తిగత విజయము కానీ మన హృదయ అంతరంగంలోని నా ఉద్దేశము ఏమిటి, ఏది నన్ను విలువైనదిగా చేస్తుంది, నేను ఎక్కడ సరిపోగలను అనే ప్రశ్నలను నిమ్మలపరచవు. అయితే స్త్రీ యొక్క నిజమైన విలువను గురించి మాట్లాడే ముందు మనిషి యొక్క విలువ గురించి మనం మాట్లాడాలి. క్రైస్తవులముగా మన నిత్యుడైన దేవుడు మనలను సృష్టించాడని నమ్ముతాం. ఏదైనా సృష్టింపబడినప్పుడు అది ఒక ఉద్దేశము కొరకై చేయబడుతుంది. ఒక ఉద్దేశము సృష్టికర్త ద్వారా చేయబడుతుంది. అదే విధముగా తాను ఏమి రూపొందించాడో మరియు మానవాళి సరిగ్గా పనిచేయుటకు వారికి ఏమి అవసరమై ఉన్నవో మానవులను సృష్టించిన దేవునికి సరిగ్గా తెలుసు. వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మనుషులు దేవునితో నిజమైన సహవాసం చేయడానికి వారి అనుదిన జీవితంలో విధేయత, ఆరాధన, సేవ మరియు ప్రేమ ద్వారా ఆయనకు మహిమ తేవడానికి సృష్టించబడ్డారని. సార్వత్రిక ఉద్దేశము మన జీవితం ద్వారా ఇతరులకు సేవ చేయటం ద్వారా
వారిని దేవుని వద్దకు నడిపించడం ద్వారా దేవునికి మహిమ తీసుకురాగలం. ఆ ఉద్దేశము అందరికీ చెందినది. ప్రతి ఒక్కరిని దేవుడు ప్రత్యేకంగా చేశాడు. అయితే వారి యొక్క అంతిమ ఉద్దేశము తెలుపబడినది. అది మనం మన స్వంత విధానంలో సంపూర్తి చేయాలి. అందుకే స్త్రీ పురుషుల మధ్య తారతమ్యాలు మొదలయ్యాయి. వాక్యము మరియు సాధారణ పరిశీలన ద్వారా తెలుపబడినది ఏమిటంటే స్త్రీ పురుషులు వేరువేరుగా రూపొందించబడ్డారు. ఇది స్పష్టమే కదా. వేరుగా అంటే సమానము కాదని కాదు. దేవుని వాక్యంలో దేవుడు ఎక్కడ కూడా స్త్రీ పురుషులను ఒకరికంటే మరొకరికి ఎక్కువ విలువనిచ్చినట్టు చెప్పలేదు. సృష్టి అనేది స్త్రీ పురుషుడు ఇద్దరు సృష్టించబడే వరకు పూర్తి కాలేదు. ఈరోజు మనం స్త్రీలు కలిగి ఉండే ప్రత్యేకమైన బలాలు, దృక్పథాలు మరియు తలాంతులు ఏమిటో తెలుసుకుందాం. మరియు దేవుడు స్త్రీలమైన మనలను ఎలా చూస్తున్నాడు అనే విషయాలను గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ ప్రశ్నలకు జవాబు ఇచ్చే ముందు వాక్యాన్నంతా ఒకసారి గమనించవలసి ఉంది. మనం వాక్యం చదువుతున్నప్పుడు దేవుని కథలో ప్రతిసారి స్త్రీలు ఒక అత్యవసరమైన పాత్రను పోషించినట్టు గుర్తిస్తాం. హవ్వను మొదలుకొని మరియ వరకు మధ్యలో ఎంతోమంది జీవితాలు ఎన్నో తరాలను ప్రోత్సహించి సవాలు చేశాయి. అయినప్పటికీ చాలామంది బైబిల్ గురించి ఆలోచించినప్పుడు తరచుగా పురుషుల గురించి ఆలోచిస్తారు. మోషే, అబ్రహాము, దావీదు, పౌలు, యెహోషువ వాక్యంలో పురుషుడు అనే మాట తరచుగా కనిపిస్తుంది. 12 మంది శిష్యులు పురుషులే. మరియు అనేక ముఖ్యమైన కథనాలు పురుషులపై దృష్టిని సారిస్తాయి. కానీ మనము ఆగి జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలిస్తే స్త్రీలు లేనట్లయితే బైబిల్లోని అత్యంత శక్తివంతమైన సందర్భాలు ఉండేవి కావు. విడుదల కలిగించే ఆ కథలో స్త్రీలు మనోధైర్యము, విశ్వాసము మరియు సహనముతో సంధించబడి ఉంటాయి. బైబిల్లోని స్త్రీలు తరచుగా అసాధారణ కష్టాలను ఎదుర్కొన్నారు. శారా వాగ్దాన పుత్రుని కోసం దశాబ్దాలు వేచి ఉండి తన వృద్ధాప్యమందు బిడ్డకు జన్మనిచ్చింది. రాహాబు ఇశ్రాయేలీల వేగుల వారిని కాపాడడం కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టింది. ఎంతోమంది స్త్రీలు సాంస్కృతిక హద్దులను, వ్యక్తిగత నష్టము మరియు సమాజ తృణీకారం ఎదుర్కొన్నారు. అయినా వారు నిరుత్సాహపడలేదు. వారి విశ్వాసము వారిని ముందుకు నడిపించింది. లోకము చిన్న చూపు చూసినా స్త్రీల జీవితాల ద్వారా దేవుడు శక్తివంతంగా పనిచేస్తాడని వారి కథలు ఈ రోజున కూడా మనకు విశ్వాసాన్ని, బలాన్ని కలిగిస్తాయి. ఎక్కడైతే స్త్రీలను ఒక ఆస్తిలాగా లేదా ఆధారపడే వారిగా చూసేవారిలో ఆ మొదటి శతాబ్దపు పాలస్తీనాకు వెళ్దాం. ఎన్నో దేశాలలో, ప్రాంతాలలో కూడా పరిస్థితి ఏమాత్రము వేరుగా లేదు. ఒక స్త్రీ యొక్క విలువను వివాహంతో లేదా పిల్లలను కనడంతో ముడిపెడుతున్నారు. ఒంటరి మహిళ, విధవరాలు లేదా పిల్లలు లేని మహిళను పట్టించుకోరు. వాస్తవానికి చెప్పాలంటే ఒక యూదుడు ఉదయం లేవగానే ఆశీర్వాదం ఏమిటంటే, స్తుతిపాత్రుడు అయిన మా ప్రభువా, మా దేవా, నన్ను ఒక స్త్రీగా పుట్టించినందుకు నీకు స్తోత్రం. కానీ యేసు ప్రభువు భిన్నమైనవాడు. ప్రతిసారి ఆ అదృశ్యతను ఛేదించుకుంటూ వచ్చాడు. లూకా సువార్త 8వ అధ్యాయంలో 12 సంవత్సరముల నుండి రక్తస్రావం గల స్త్రీని ఉదాహరణగా తీసుకుందాం. ఆమె ఆచార ప్రకారం అంటరానిది, సమాజంలో ఒంటరిది. ఆమె విశ్వాసముతో ఆయన చెంగును ముట్టినప్పుడు యేసు ఆమెను పట్టించుకోకుండా ఉండవచ్చు, లేదా అందరి ముందు ఆమెను గద్దించి ఉండవచ్చు. దానికి బదులు ఆయన ఆమెను వెదికి ఆమెను కుమారి అని సంబోధిస్తున్నాడు. ఆయన ఆమె గౌరవాన్ని కాపాడాడు. ఆమెతో నీ విశ్వాసాన్ని బట్టి నీవు స్వస్థపడినావు అన్నాడు. ఆయన కేవలం ఆమె శరీరాన్ని స్వస్థపరచడమే కాదు, ఆయన ఆమె విలువను గుర్తించాడు. మగ్దలేన మరియ విషయంలో కూడా అదే జరిగింది. ఒకప్పుడు 7 దయ్యాల చేత పీడింపబడుచు సమాజము ద్వారా వెలివేయబడిన ఆమె యేసు వాటి నుండి విడిపించగానే ఆయనకు భక్తిగల శిష్యురాలయ్యింది. దేవాలయంలో 2 కాసులు కానుకగా ఇచ్చిన ఆ బీద విధవరాలు, అందరి చేత తక్కువగా చూడబడిన ఆమె అసాధారణమైన పనిని యేసు ఎత్తి చూపాడు. ఎందుకంటే యేసు స్త్రీలను వెనుక ఉండే పాత్రలుగా చేయలేదు. ఆయన వారితో సహజమైన సంబంధాన్ని కలిగి ఉన్నాడు. లాజరు మరణించినప్పుడు యేసు
మరియా మార్తల వేదనను విన్నాడు. తాను లాజర్ను లేపబోతున్నప్పటికీ వారి దుఃఖాన్ని తీసిపారేయలేదు. ఆయన వారితో కలిసి దుఃఖించాడు. ఆ సంఘటన ఆయన సానుభూతిని వెల్లడిస్తుంది. ఆయన వారి బాధను దాటి వెళ్ళిపోకుండా దానిలోనికి ప్రవేశించాడు. మరియు శిలువ మీద నుండి వర్ణించలేని బాధ అనుభవిస్తూ కూడా తన శిష్యుడైన యోహానుకు తన తల్లి అయిన మరియను అప్పగిస్తూ ఆమెకు పోషణను సిద్ధపరిచాడు. ఆయన చివరి క్షణాల్లో కూడా ఆమె భద్రత మరియు శ్రేయస్సు గురించి ఆలోచిస్తున్నాడు. అది ఎంత అద్భుతమైన ఆలోచన కదా! స్త్రీలమైన మనం ఎల్లప్పుడూ ఆయన మనసులో ఉంటాం. తప్పకుండా. అధికారముగా మతపరమైన శిక్షణను పురుషులకు మాత్రమే కేటాయించబడిన సంస్కృతిలో స్త్రీలు కూడా శిష్యులుగా తన పాదాల వద్ద కూర్చోడానికి యేసు అనుమతించాడు. బేతనీయలోని మరియ పురుషులతో కలిసి యేసు బోధను వింటున్నట్టు పటమును చూస్తాం. స్త్రీలు కూడా ఆయనతో పాటు ప్రయాణించేవారు. వారు ఆయన నుండి ఎప్పుడూ వెనుదిరగలేదు. వారు ఆయన వద్ద నేర్చుకున్నారు, ఆయనకు సహకరించారు, సేవా పరిచర్యలో పాలు పొందారు. యోహన్న, సూజన్న, సలోమి లాంటి వారు యేసుకు, ఆయన శిష్యులకు ఆర్థికంగా సహాయపడ్డారు. మరియా, మార్తా లాంటి వారు ఆయన కొరకు వారి గృహాలను తెరిచారు. ఆయన పునరుత్థానము మరియు ఆరోహణము తరువాత ఆదిమ సంఘము యొక్క హృదయంలో స్త్రీలు ఉన్నారు. వారు శిష్యులతో కలిసి ప్రార్థించేవారు. ఎదుగుతున్న క్రైస్తవ ఉద్యమంలో చురుకుగా పాలు పొందేవారు. అయితే ఆశ్చర్యపరిచే సంగతి ఏంటంటే, ముఖ్యమైన రాజ్య ఉద్యమాలను యేసు వారికి ఎలా అప్పగించాడని. బావి వద్ద సమరయ స్త్రీని గుర్తించడం, ఆమె సమరయురాలని, ఎంతోమంది యూదుల చేత తృణీకరించబడింది అని మాత్రమే కాదు గాని ఆమె సంక్లిష్టమైన వ్యక్తిగత చరిత్ర కలిగినది. అయినా యేసు ఉద్దేశపూర్వకంగా ఆమెను కలిశాడు. తనను మెస్సియాగా ఆమెకు పరిచయం చేసుకున్నాడు. మరియు ఆమె ఊరి వారందరిలో విశ్వాసాన్ని వెలిగించడానికి ఆమె సాక్ష్యాన్ని వాడుకున్నాడు. ఒక స్త్రీ యొక్క విలువను యేసు వెల్లడించిన విషయం గురించి మనము ఆలోచిస్తే, అమ్మకానికి పెట్టిన వయోలిన్ గూర్చిన కథ నాకు గుర్తుకొస్తుంది. ఒక టేబుల్ మీద వయోలిన్ పెట్టబడింది. అది దుమ్ము పట్టి ఉంది. వేలంపాటదారుడు దానిని పైకి ఎత్తి చూపాడు. కానీ అది కొనడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఆ వయోలిన్ అంత ఆకర్షణీయముగా లేదు. అది అంత విలువైనదేమీ కాదని కొంతమంది చిన్న మొత్తముతో బిడ్స్ వేశారు. ఎవరు దాని నుండి అంతకంటే ఎక్కువ ఆశించలేదు. ఆ వేలంపాటుదారుడు వేలంపాటు కొనసాగించబోతుండగా దానిని తయారు చేసిన వ్యక్తి ముందుకు వచ్చి దానిని చేతికి తీసుకొని స్ట్రింగ్స్ని బిగించి వాయించడం మొదలుపెట్టాడు. ఒక్కసారిగా ఆ గది వాతావరణమంతా మారిపోయింది. ఆ సంగీతము గాలిని ఎంతో గొప్ప శ్రావ్యమైన సంగీతంతోనూ నింపింది. కొన్ని క్షణాల క్రితము అంతగా విలువలేని దానిగా కనిపించిన వయోలిన్ ఇప్పుడు అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. బిడ్డింగ్ తిరిగి మొదలయ్యింది. ఆ వయోలిన్ ధర అమాంతం పెరిగిపోయింది. ఏమి మార్పు జరిగింది? ఆ కొన్ని క్షణాల్లో వాయిద్యము కొత్తగా అయిపోలేదు కదా. ఏమి మారిందంటే, దాన్ని తయారు చేసిన వ్యక్తి దాని అసలైన శబ్దాన్ని బయలుపరిచాడు. ఆయన ముందు నుండి దానిని ఎలా చేశాడో ఆయన అందరికీ చూపించాడు. ఆ దుమ్ము కొట్టుకుపోయిన వయోలిన్ లాగానే కొన్నిసార్లు స్త్రీ కూడా తరాల నుండి తక్కువ చేయబడుతున్నది, లెక్క చేయబడదు, చిన్న చూపు చూడబడుతుంది. అయితే అప్పుడు సృష్టికర్త అయిన యేసు వచ్చాడు. ఆయన మనతో మాట్లాడతాడు. రక్తస్రావ రోగము గల స్త్రీని కుమారి అని పిలిచాడు. ఆయన మగ్దలేనే మరియకు తన పునరుత్థానమును గూర్చిన సమాచారం అప్పగించాడు. ఆయన మన విలువను ఒక్క క్షణంలో సృష్టించడు. ఎల్లప్పుడూ మనలో ఉన్నదానినే ఆయన బయటకు తీస్తాడు. ఆయన దాన్ని వెల్లడిస్తాడు. ఎందుకంటే మనం దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాము. కాబట్టి ఎప్పుడైతే సృష్టికర్త వాయిద్యాన్ని వాయిస్తాడో, ఎప్పుడైతే స్త్రీని తన పేరు పెట్టి పిలిచి తన రాజ్య పని కొరకై ఆహ్వానిస్తాడో, అప్పుడు ఈ ప్రపంచము ఆమె యొక్క నిజమైన విలువను గుర్తిస్తుంది. ఒక స్త్రీ యొక్క విలువ ఎప్పుడు కూడా ఆమె సృష్టికర్త మరియు విమోచకుని బట్టి భద్రంగా ఉంటుంది. ఖాళీ సమాధిని మొదటి చూచిన వారు స్త్రీలు.
వారు మగ్ధలేని మరియా మరియు యేసు తల్లి అయిన మరియా అని మీకు తెలుసా? కోర్టులో తరచూ స్త్రీలు సాక్ష్యాన్ని కొట్టివేసే సంస్కృతిలో క్రీస్తు పునరుద్ధానుడైన తరువాత మొదటి వారికి ప్రత్యక్షమై ఆ సువార్తను ప్రకటించడానికి వారిని ఎన్నుకున్నాడు. పురుషులైన శిష్యులు వారి సమాచారాన్ని మొదట నమ్మలేదు. యేసు ముందుగానే ఆ స్త్రీలను ఈ పవిత్ర పనికి అర్హులుగా భావించారు. యేసు స్త్రీలను గౌరవించాడు, వారికి విలువనిచ్చాడు, వారిని కలుపుకున్నాడు, వారికి బాధ్యతలనిచ్చాడు. ఆయన పని చేయడానికి ఆయన ఒక ముఖ్య విషయాన్ని బయలుపరిచాడు. సమాజంలో ఉన్న స్థితిని బట్టి లేదా లింగ భేదాన్ని బట్టి కాదు, కానీ దేవుని స్వరూపంలో చేయబడ్డం ద్వారా మరియు క్రీస్తు ద్వారా రక్షించబడ్డం ద్వారా దేవుని రాజ్యంలో మనకు విలువ. మనం ఎప్పుడు అడిగే ప్రశ్న, స్త్రీ పట్ల దేవుని ఖచ్చితమైన ఉద్దేశం ఏమిటి? ఇది తెలుసుకోవడానికి మనము ఆదికాండము 2వ అధ్యాయమునకు వెళ్ళాలి. అక్కడ 18వ వచనములో దేవుడు అంటున్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును చేయుదును. చాలామంది సాటి అయిన సహాయం అనే మాటను తప్పుగా అర్థం చేసుకుంటారు. కొందరు అనుకుంటారు, ఆదాము మొదట సృష్టించబడ్డాడు మరియు స్త్రీని సహాయకురాలు అంటున్నాడు కాబట్టి ఆమె తక్కువ అని. కానీ మనము వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే విషయము అది కాదు. దేవుడు పురుషుని స్త్రీని సమానముగా చేశాడు. ఇద్దరూ ఆయన పోలికలోనే సృష్టించబడ్డారు. తరచుగా సహాయం అనే మాట సమాజము చూపించే దాన్ని బట్టి అపార్థం చేయబడుతుంది. అది ఇంటి పనులకు సంబంధించినదిగా దాన్ని తగ్గిస్తుంది. కానీ ఆదికాండంలో వాడబడిన హీబ్రూ మాట ఎజర్. ఎజర్ అనేది ఏదైనా బలమైనది అని దాని అర్థం. బలపరచడానికి, విడిపించడానికి అందించే బలమైన మద్దతు. ముఖ్యంగా భయపెట్టే జీవిత పరిస్థితుల్లో అది ఎంతో ఉపయోగపడుతుంది. వాస్తవానికి పాత నిబంధనలో దేవుడు తన ప్రజలకు వారి నిస్సహాయ స్థితిలో తనను గూర్చి తాను సహాయకునిగా వివరించిన సందర్భాలలో ఎన్నోసార్లు ఈ మాట వ్రాయించాడు. అవునా? అయితే దేవుడు స్త్రీలమైన మనలోను ఎజేర్ అని పిలిచినప్పుడు ఆయన న్యూన్యతను ఆపాదించడం లేదు. ఆయన బలాన్ని అనుగ్రహిస్తున్నాడు. కాపాడుతూ బలపరిచే శక్తి ఆయన స్వభావమును ప్రతిబింబిస్తుంది. అది దేవుడిచ్చిన బలముతో ముందడుగు వెయ్యడం. ఎస్తేరు, దెబోరా, రాహాబు లాంటి స్త్రీలు ఈ పిలుపును పొందుకున్నారు. వారు దేశాలను కాపాడారు, ధైర్యముగా నడిపించారు, కీలక సందర్భాలలో నిర్ణయాత్మకముగా వ్యవహరించి చరిత్రను మలిచినారు. అయినప్పటికీ ఈ విషయం తెలిసిన తర్వాత కూడా మనలో చాలామంది స్త్రీలుగా మనం ఎదుర్కొనే ఒక సాధారణ పోరాటాన్ని కలిగి ఉంటాం. అదే పరిపూర్ణముగా ఉండాలనే అంతులేని ఒత్తిడి. తగినంత అందంగా, తగినంత తెలివిగా, మనల్ని అందరూ అంగీకరించే విధంగా కనపరుచుకోవడానికి తగినంత సాధన కలిగిన వారిగా ఉండాలనే ఒత్తిడి. అయితే మనం ఎంత ప్రయత్నించినా ఎప్పుడూ ఎవరో ఒకరు అందంగా, చాలా తెలివిగా లేదా మరీ విజయాలు సాధించే వారిగా ఉంటారు. పోల్చుకోవడం అనేది ఎంతో అలసిపోయేలా చేస్తుంది. కానీ ఇక్కడ ఏది ముఖ్యమైనదంటే, మనము ఈ లోకానికి సరిపోయేలా ఉండడానికి సృష్టించబడలేదు. మనము దేవునితో సహవాసం కలిగి ఉండడానికి, ఆయన మహిమను ప్రతిబింబించడానికి, ఆయన ప్రేమలో విశ్రమించడానికి సృష్టించబడ్డాము. ఈ లోక ప్రమాణాలలో నిలకడగా ఉండదు. కానీ ప్రతి లోపము, ప్రతి అభద్రతా భావము, ప్రతి దాగి ఉన్న పోరాటాన్ని చూస్తున్న దేవునికి అంతా తెలుసు. ఆయన అంతా చూస్తున్నాడు, పూర్తిగా ప్రేమిస్తున్నాడు. ఒకవేళ మన గుర్తింపు అనేది మానవ అభిప్రాయాలపైన కట్టబడినట్లయితే అది అస్థిరముగా ఉంటుంది. కొంతమంది మన వ్యక్తిత్వాన్ని పొగుడుతారు, మరికొందరు విమర్శిస్తారు. వాక్యము నిరంతరము ఇది చెప్పుతుంది, దేవుడు మనలను లోకమునకు వెలుగు అని, భూమికి ఉప్పని, ఏర్పరచబడిన వారని, విమోచింపబడిన వారని పిలుస్తున్నాడు. దేవుడు నిరంతరము నిలిచేవాడు. కాబట్టి మనము తప్పిపోయినా ఆయన వాగ్దానాలు మారవు. మనం పేరు పొందిన సాంస్కృతిక సందేశంతో కూడా పోరాడుతున్నాం. అదేమిటంటే, మనము ఉండవలసిన రీతిగానే ఉన్నాం. అది వినడానికి బాగుంటుంది, కానీ వాక్యం అలా చెప్పడం లేదు.
మన స్వంతగా మనము సరిపోము. అందుకే మనకు యేసు కావాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఇలా సెలవిస్తుంది: మనము క్రీస్తులో నూతన సృష్టి అయి ఉన్నాం. మనము మన స్వంత ప్రయత్నం వల్ల సామర్థ్యాన్ని పొందుకోలేదు, కానీ కేవలం ఆయన కృప ద్వారానే. మనకు విలువ అనేది స్వతహాగా కలగదు, అది దేవుని ద్వారా మాత్రమే కలుగుతుంది. మనము బాగా పోటీ పడతాం, ఏదో సాధించాం, లేదా లోక ప్రమాణాలను చేరుకున్నాం కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించడం లేదు. కానీ మనము ఆయనకు చెందిన వారం కాబట్టి ప్రేమిస్తున్నాడు. మనము ఆదికాండం నుండి సువార్తల వరకు ఉన్న కథలను పరిశీలించినప్పుడు స్త్రీలమైన మనము దేవుని రూపాన్ని పంచుకున్న వారిగా సృష్టించబడినామని చూస్తాం. కాలం గడుస్తున్న కొద్దీ సంస్కృతి అనేది సత్యాన్ని వక్రీకరించింది. యేసు ఆ విషయాన్నే గలతీ పత్రిక 3వ అధ్యాయం 28వ వచనంలో విశ్వాసులకు మళ్ళీ చెబుతున్నాడు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. కాబట్టి ఏ స్త్రీ తక్కువ కాదు. మన విలువ మన సృష్టిలోనే స్థాపించబడినది, శిలువ వద్ద ధృవీకరించబడింది, క్రీస్తు జీవితము ద్వారా నిరూపించబడింది. ఒకవేళ యేసు ఆ సత్యాన్ని నిరూపించడానికి సాంస్కృతిక నియమాలను సిద్ధపరచాడంటే అది తప్పక అనుసరించదగిన సత్యం. ఊహించండి, ఒక వజ్రము మట్టిలో ఉన్నప్పుడు అది ఏ మెరుపు లేకుండా సాధారణ రాయిలాగా, దాని విలువ తెలియని వారికి విలువ లేని దానిగా అనిపించవచ్చు. ప్రజలు దాన్ని పట్టించుకోకుండా దాటిపోతారు. అయితే ఒక వజ్రాల వ్యాపారి దానిని చూసిన వెంటనే దానిని విలువను గుర్తిస్తాడు. ఆ రాయిలో దాగి ఉన్న సామర్థ్యాన్ని గుర్తిస్తాడు. దానిని బయటకు తీసి కడిగి దానిని మలచడానికి, మెరుగు పెట్టడానికి ప్రారంభిస్తాడు. ఆ వజ్రం తన కాంతిని తనకు తాను సంపాదించుకోదు, కానీ ఆ వజ్రాల వ్యాపారి శ్రద్ధ అందరూ దానిని చూసేలా వెల్లడిస్తుంది. యేసు కూడా స్త్రీని అలాగే చూస్తాడు. ఆయన మనలను మన విజయాలు, మన అందం లేదా సామాజిక గుర్తింపును బట్టి ప్రేమించడు. ఆయన మనలను పూర్తిగా ప్రత్యేకంగా ఒక ఉద్దేశంతో సృష్టించాడు కాబట్టి ప్రేమిస్తాడు. మరియు ఆయన మన జీవితంలో స్వస్థత, బోధ, నడిపింపు మరియు విమోచన ద్వారా వజ్రాన్ని మెరుగుపెట్టినట్టు మనలను సరిచేస్తాడు. మనలో దాగి ఉన్న గొప్ప ప్రకాశాన్ని బయలుపరుస్తాడు. ఏ మలినము, తప్పులు, నిర్లక్ష్యం కూడా దాని విలువను తగ్గించదు. ఆ వజ్రము అత్యంత విలువైనదిగా మిగిలిపోతుంది. ఆ వజ్రములాగానే ప్రతి స్త్రీ విలువ క్రీస్తులో శాశ్వతం. మనం అమూల్యమైన వారం, ఏర్పరచబడిన వారం, ఎంతో ప్రేమించబడిన వారం. మనము కార్యక్రమము ముగింపుకు వస్తున్నప్పుడు స్త్రీల విలువ అనేది సంస్కృతి, విజయాలు లేదా ఇతరుల అభిప్రాయాల ద్వారా నిర్వచించబడదని స్పష్టమవుతుంది. స్వస్థత ద్వారా, బోధించుట ద్వారా తన పరిచర్యలో స్త్రీలకు ముఖ్యమైన పాత్రలను ఇచ్చి ఆ సత్యాన్ని బలోపేతం చేయడానికి యేసు వచ్చాడు. స్త్రీలమైన మనము తరువాతి ఆలోచన కాదు, మనం తక్కువ కాదు. మనము ఆ రాయిలోని వజ్రంలాగా ఏర్పరచబడిన వారము, అమూల్యమైన వారము, దేవునిచే గాఢంగా ప్రేమించబడిన వారము, ఒక అద్భుతమైన కళాఖండము లేదా రాజు చేతిలోని ఒక కిరీటం లాంటి వారం. అద్భుతమైన విషయం, మన విలువ, ఉద్దేశము మనము సంపాదించుకునేది కాదు, అది యేసు ద్వారా ఉచితముగా ఇవ్వబడిన బహుమానం. ఆయన దృష్టితో చూసినప్పుడు అంతా మారిపోతుంది. మనము మన విలువను నిరూపించుకోవడానికి ప్రయత్నించడం మానేసి దేవుడు సంకల్పించిన స్వాతంత్ర్యంలో, ఆయన ఉద్దేశంలో జీవించడం మొదలు పెడదాం. కాబట్టి గుర్తుంచుకోండి, మన విలువ శాశ్వతమైనది, మన ఉద్దేశము ఉన్నతమైనది, మరియు మన విలువ తాత్కాలికమైనది కాదు, అతి దృఢమైనది. నా ప్రియ సహోదరులారా, మీరు అనుదినము ఈ సత్యములో నడవాలని ప్రోత్సహిస్తున్నాను. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీవు ఏర్పరచబడిన దానవు, నీవు ప్రేమించబడిన దానవు. ఈ ప్రపంచము ఎన్నడూ కూడా నీ గుర్తింపును తీసివేయలేదు. మనము క్రీస్తులో ఏమై ఉన్నామో తెలుసుకొనుటలోని శక్తిగల ఈ కథ ప్రతి స్త్రీ వినవలసి ఉన్నది. ఈరోజు కార్యక్రమంలో మాతో కలిసి పాలు పొందినందుకు వందనాలు. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడినారని నమ్ముచున్నాం.
తిరిగి వచ్చే వారం కూడా తప్పకుండా వీక్షించండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, స్తుతియుతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని